అన్నగారు నమస్తే అండి. చెప్పండి. నమస్కారం సార్ మీ పేరు సార్? పెదపూడి లోవరాజు. సార్ ఏం చేస్తాం బిజినెస్ చేస్తాం. సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది సార్. ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉందండి? గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ హయాంలో పోలిస్తే ఇప్పుడు బంగారంగా ఉందని చెప్పాలి. అప్పుడంతా అరాచకాలు, దౌర్జన్యాలు, దాళ్ళు, రౌడీయిజం రాజ్యం వెళితే ఇవాళ రామరాజ్యంగా ఉంది. ఎందుకంటే అది కూడా చెప్పడానికి కారణం ఆయన దొంగ హామీలు ఏమి ఇవ్వలేదు. నేను మన కుటుంబ ప్రభుత్వం రాగానే మనం 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు. 3,000 రూపాయల పెన్షన్ వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి పెన్షన్దారులకు, లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలోని రేషన్ బళ్ళు పెట్టి జీతాల పేరు మీద, బళ్ళు ఛార్జీల పేరు మీద మంత్లీ దోపిడీ చేశారు జగన్ ప్రభుత్వం. చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దోపిడీని అరికట్టి ఆ దొంగ లెక్కలన్నీ బయటికి తీసి ఇప్పుడు ఆ రోజున చేసింది ఏంటంటే ఆ వ్యాన్లు ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తాయి, రేషన్ దుకాణాలకు వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఇళ్ళకి వచ్చి అందజేస్తాయని చెప్పారు. అది ఎక్కడా జరగల. ఆ రేషన్ బల్లోడు ఏం చేసేవాడంటే ఎంతసేపు కూడా ఆడికి నచ్చిన సెంటర్లో పెట్టి జనాలను ఎండలో నిలబెట్టి క్యూ లైన్లోని నానా అగచాట్లకు గురి చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులన్నీ వెలికి తీసి ఇప్పుడు రేషన్ దుకాణాలకి అందజేశారు. అప్పుడు పని చేసుకున్న వాళ్ళు, కూలి పని చేసుకున్నవాడు రేషన్ కోసం ఎదురు చూడకుండా చక్కగా ఆడు పనికాడు వెళ్ళొచ్చి సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునే విధంగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చడం జరిగింది. అలాగే వృద్ధులు 70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఇంటి దగ్గరికే రేషన్ అందించడం అనేది మంచి మహత్కరమైన కార్యక్రమం. అది కూడా అందజేయడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి. ఇప్పుడు జరుగుతుందా సార్? ఇప్పుడు ఏంటంటే ఎవరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో వాళ్ళకి ఈ డిపోకి సంబంధించినటువంటి మనుషులు అందజేస్తున్నారా? దగ్గరుండి స్వయంగా మేమే వాళ్ళ విషయాన్ని చూడడం కూడా జరిగింది. మా ప్రాంతంలోని కుమ్మర్రేవు ప్రాంతాల్లో, లంకపేట దళిత వాళ్ళలో కూడా స్వయంగా ఇళ్ళకెళ్ళి లేవలేనటువంటి వ్యక్తులకి, 70 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఈ దుకాణం అయితే ఉందో రేషన్ దుకాణం, ఆ సామాన్లు అందజేయడం జరిగింది. దీనివల్ల నాకు తెలిసి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు చాలా మంచి చేస్తుంది. ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇప్పుడు చూసుకోండి, ఇదే రేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడిన విషయం ఏంటంటే రేషన్ వ్యాన్లు రద్దు చేసిన తర్వాత ప్రజలు రేషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. డోర్ డెలివరీ పద్ధతి, పాత పద్ధతి ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో రేషన్ వ్యాన్లు అదే బాగుంది, ప్రజలు అదే స్వాగతిస్తూ ఉన్నారు, ఇది పాత పద్ధతి నచ్చలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? వైఎస్ఆర్సీపీ కానీ, సాక్షి టీవీ కానీ ఏ రోజు నిజం చెప్పింది? ప్రజలను మోసం చేసి రాలేదా? సొంత తల్లి చెల్లికే అన్యాయం చేసినోడు సామాన్య ప్రజలకి ఏ న్యాయం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి చూశారు కదా. చెల్లెళ్ళు బహిరంగంగా వచ్చి మా అన్నమ్మ ఒక అన్యాయం చేశాడు, చెల్లిని మమ్మల్ని కొట్టి బయట తోలేశాడని స్వయంగా వారు మీడియా వారికే తెలియజేశారు. అది మాకు సామాన్యులకు మీరు తీసుకొస్తేనే న్యూస్ తెలుస్తుంది అది ఏం జరిగింది, నిజాలు అనేవి. అలాగే చిన్నాన్న చంపేశాడు వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయంగా తమ్ముడు, ఆయనకి లక్ష్మణుడు లాంటి వ్యక్తి అతను. అలాంటి వాడిని చంపేశాడు గొడ్డలపోటు, మీకు తెలిసిందే కదా. అతను పోనీ చంద్రబాబు గారు నారాసుర రక్ష చరిత్ర అని రాశాడు అప్పుడు న్యూస్లోని, గెలవడం కోసం గెలిచాడు. గెలిచిన 5 సంవత్సరాల్లో మరి బయటకి తీలేపోయాడు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయపోయాడా? ఆ వెనకాల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయపోయాడా? స్వయంగా అతనే హత్య చేయించాడు. కాబట్టి దాన్ని పక్కకు దోవ పట్టించి ఈ రోజున చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన కానీ ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయి కారణంగా ప్రజల్లో మనం మనుగడ ఎక్కడ కోల్పోతాం అన్న ఆలోచనతో ఈ దరిద్రపు ఆలోచనలన్నీ చేసి బయటికి రావాలి. ఏ విధంగా రావాలి? నిన్నగాక మొన్న తెనాల్లో జరిగింది ఏంటి? గంజాయి గళ్ళాలు. వాళ్ళు పక్కాగా నిత్యం మత్తులో ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తాయి, నానా ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తుల్ని ఒక సామాన్యులు మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళని వెళ్ళి ఎవడన్నా దొంగతనం చేశాడు, దోపిడీ చేశాడు, రౌడీజం చేస్తాడు పక్కన నిలబడ్డాక ఇష్టపడం. అలాంటిది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ కారణం చేత ఏ విధంగా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేసాడు, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు అంటే అతని మనస్తత్వం ఏంటి? ఫ్యాక్షనిజం. పుట్టుకే ఫ్యాక్షనిజం, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమాలు, భూ కబ్జాలు ఇవే. కాబట్టి అతను వెళ్ళి అలాంటి వ్యక్తులకి సంఘీభావం తెలిపాడు. అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని తీసుకుంటే గతంలో జరిగిన దానికి 100% భిన్నంగా ఉంది. ఒక టీడీపీ కార్యకర్త అతను అదే భారతి గురించి ఏదో 2 తప్పుడు మాటలు మాట్లాడాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవాలా జరిగినటువంటి దుర్మార్గ చర్యలకి ఇతను మాట్లాడిన దానికి పెద్ద విషయమేం కాదు. ఇతను 2 ముక్కలు మాట్లాడితే పాపం తీసుకెళ్ళి అతనికి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి జైల్లో పడేశాడు. ఎవరో
చంద్రబాబు గారు. అదే జగన్ లాగా దుర్మార్గపు ఆలోచనలో ఉండి రౌడిజం మైండ్ సెట్ ఉండుంటే ముఖ్యమంత్రి గారు అతని కార్యకర్తను అతను కాపాడుకోవడం చూస్తాడు కదా. జగన్ హయాంలో అయితే ఇలాగ తప్పుగా వ్యవహరిస్తే వాళ్ళకి పదవులతోనే వాళ్ళకి రాజభోగాలు కలిగించాడు. అదే చంద్రబాబు గారు ఏంటంటే మనోడు తప్పు చేసినా పక్కనోడు తప్పు చేసినా తప్పే. దాన్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఇంటిని మనం సరి చేసుకోలేకపోతే పక్కనోడికి ఏం న్యాయం చేయగలం? ఆలోచనతో ఆయన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం రేషన్ వ్యాన్లు రద్దు చేసింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదజల్లి రాజకీయాలు మొదలు పెట్టేశారు. ఇదిగో చంద్రబాబు నాయుడు రేషన్ వ్యాన్లు రద్దు చేసేపాటికి ప్రజలకి రేషన్ బియ్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇదేనా ప్రభుత్వం అంటూ మొదలు పెట్టేశారు. వాళ్ళక ఒకసారి ఆఫ్ ద రికార్డ్స్ జగన్మోహన్ రెడ్డి వ్యాన్లు పెట్టాడు కదా, దాని స్టోరీ ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేసినప్పుడు ఇంకొక మాట చెప్పాడు, ప్రతి ఇంటికి డోర్ డెలివరీ అని చెప్పాడు. రేషన్ వ్యాన్ వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీ ఇంటికి స్వయంగా మీ దగ్గరికి వచ్చి ఏలుముద్ర వేసుకుని మీకు డైరెక్ట్గా రేషన్ ఇస్తాడని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రేషన్ వ్యాన్ ఒక చోట పెట్టి ప్రజలందరినీ రేషన్ వ్యాన్ దగ్గర రప్పించడం స్టార్ట్ చేశాడు స్టార్టింగ్ నుండే. ఎందుకంటే డోర్ డెలివరీ అంటే మామూలు విషయం కాదు కదా, ఎక్కడికక్కడ మూటలు మోసుకొచ్చి అక్కడ కాటా పెట్టి ఏలు ముద్రేసి ఇవన్నీ చేయడం కాస్త కష్టతరం. ప్రతి ఇంటింటికి వెళ్ళడం కష్టతరమైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తానన్నాడు. కానీ ఏమైంది, రేషన్ ఒక చోటే ఉంటుంది వ్యాను, ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచొని తీసుకోవాలి. ఏ రాయి అయితేనే పులోడు కొట్టుకుంటాకి. పాత రేషన్ డిపోలు కూడా సేమ్ పరిస్థితే కదా. ఒక దగ్గర రేషన్ డిపోలో మొత్తం సరుకులు అన్నీ ఉంటాయి, ప్రజలందరూ ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్దగా చేసింది ఏముంది, రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఒకటి జరిగింది. అంతేకాకుండా రేషన్ వ్యాన్ వచ్చినప్పుడే అక్కడ కుయ్యి అని చెప్పి ఆరనేస్తాడు. ఆ ఆరనేసినప్పుడు వెంటనే వెళ్ళిపోయి అటెండ్ అయిపోయి మీ రేషన్ కార్డు ఇచ్చి రేషన్ తీసుకోవాలి. ఒకవేళ ఆ వ్యాన్ వచ్చే టైం కనుక ఎవరైనా అందుబాటులో లేకపోతే ఇక ఆ నెల రేషన్ కట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకా రేషన్ ఆ నెల లేనట్టే. బండి వచ్చినప్పుడు తీసుకోపోతే నీది అయ్యే తప్పు మాది కాదు కదా అని చెప్పి చక్కగా వీళ్ళు రేషన్ వ్యాన్లో చేతులు దులిపోసుకొని వెళ్ళిపోయేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అలాంటి ఇట్లకి తావు లేకుండా చేసినటువంటి పనే రేషన్ డిపో పద్ధతి. పాత సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రేషన్ డిపోల పద్ధతి ఏదైతే ఉందో అదే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈసారి సుమారు 15 రోజులకు పైగానే రేషన్ యొక్క డిపో ఎప్పటికప్పుడు తెరిచి ఉండి ప్రజలకు అందుబాటులో ఏ టైం వచ్చినా సరే ప్రజలకి రేషన్ ఇవ్వాల్సిన పద్ధతిని ఈ రోజున కూటమి ప్రభుత్వం రెడీ చేసి పెట్టింది. అంటే 15 రోజులు నువ్వు ఏ పని చేసుకో, ఎటైనా ఏదో టైంలో వెళ్ళి తీసుకుని రేషన్ తీసుకుంటావు. ఆన్లైన్ అనేది ఎక్కడ కాకపోయినా నువ్వు ఎక్కడికైనా సరే రేషన్ తీసుకోవచ్చు. ఏలుముద్ర వేసావు అనుకో, నువ్వు వేరే ఊర్లో ఉన్నా అక్కడికి వెళ్ళి రేషన్ డిపో దగ్గర అక్కడ రేషన్ తీసుకోవచ్చు. ఎక్కడున్నా సరే నువ్వు రేషన్ తీసుకునే ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ రేషన్ వ్యాన్లో రకరకాల స్కాములు కూడా జరిగాయి. బియ్యం తీసుకొని బియ్యం ఉంటాయి కదా, అవి గోడంకి వెళ్ళవు. ఆ బియ్యం వల్ల వాళ్ళు అమ్మేసుకోవడం, వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడలో షిప్ని సీజ్ చేశారు కదా, అలా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా వీళ్ళు బియ్యాన్ని అమ్మేయడం, అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిచ్చి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా చాలామంది మాఫియాలా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా రేషన్ వ్యాన్లు రద్దు చేసి ప్రతి పేదవాడికి రేషన్ బియ్యం అందాలి. ఈ రేషన్ బియ్యంతో కడుపు నింపుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పక్కదారికి వెళ్లకుండా జాగ్రత్త వహించి ప్రతి ఒక్కడి కడుపు నిండే విధంగా రేషన్ బియ్యం వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మళ్ళీ పాత పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడు గారు మార్చిన విధానం. ప్రజలు మాత్రం 100% దీన్ని స్వాగతిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదిగో రేషన్ వ్యాన్ లేక ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు, రేషన్ వ్యాన్లే ఉంటేనే మంచిదని చెప్పి బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్రంలో పాత పద్ధతికే సలాం కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పద్ధతికి అందరూ సెల్యూట్ చేస్తూ ఈ పద్ధతిని కొనసాగించమని చెప్తా ఉన్నారు.